హుజురాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని సిర్సపల్లి రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రాతిపదికన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్యలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయం ప్రజలతో పాటు వన్యప్రాణులకు హాని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. హుజురాబాద్ ప్రజల ఆందోళనకి బీజేపీ పక్షాన సంపూర్ణ మద్దతిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని చెప్పిన బండి సంజయ్, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లారని ఆరోపించారు. నేను సవాల్ చేస్తుంది అలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రాండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామానికైనా పోదాం. 2500 రూపాయలు మాకు ఇస్తున్నారు అని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగులది ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తాను, నువ్వు చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12 ఎందుకు ఇచ్చినావు? మరి 3,000 మరి అవి 5 ఎకరాలకు ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇష్టంలో తిరిగే కొట్టినావు. రైతు కుళ్ళకు 12,000 ఇష్టం చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా ఇస్తాను. ఇన్ని అబద్ధాలు ఆడి సో దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నా. నేను 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేకపోతే రాజీనామా చేయి. కేరళ నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియానా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటలపై ఇప్పుడు కాదు, ఒక్కరు పోయి చక్కెర నింపచ్చినావా? ఒక్కరు పోయి మూటలపై పచ్చినాడు పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళంలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు.